హాయ్ ఫ్రెండ్స్, ఇది మా అమ్మ వాళ్ళది పొలంలో బోర్ మోటార్ ఖరాబ్ అయింది. దాని కొరకు మళ్ళీ ట్రాక్టర్ పెట్టి గుంజేస్తున్నాం. డైరెక్ట్ మంచం కంటే కూడా ఇది బెస్ట్ ఆప్షనే. అయితే ఏం చేసారంటే మనకు కింద కేసింగ్ పైప్లో ఉండి కింద ఒక డైరెక్ట్ ఇట్లా గుంజుకొస్తే ఇరిగిపోద్దని కింద ఒక పుష్ లాగా పెట్టిర్రు. దాంతో ఏంటంటే డైరెక్ట్ లోడ్ పడకుండా కింద కట్టెలాగా పెట్టిర్రు. మనకు తర్వాత కూడా కనబడుతుంది కింద చూస్తే. దాదాపు ఇది 200 నుంచి 300 ఫీట్ల బోరు. మనకు ఇప్పినప్పుడల్లా ఖరాబ్ అవుతుంది. ఒకసారి మంచిగా అయినట్టు అవుతుంది, మళ్ళీ ఖరాబ్ అవుతుంది. సిచ్యువేషన్ ఏంది, ఇలా ఎట్లయితే ఏంది అది మళ్ళీ చూద్దామని మళ్ళీ ఒకసారి ఇప్పిరు. చూస్తే కూడా మనకు అంతా కొంచెం కష్టమైతే అయింది. వైర్ గుంజుకుంటా రాగా ఇది దగ్గర మనకు 4-5 నిమిషాలు పట్టింది ట్రాక్టర్ తోటి గుంజనికి. అయితే ఇట్లా గుంజేటప్పుడు ఎందుకో జాగ్రత్తలు వహించాలి, తెలిసిన వాళ్ళతోటే తీసుకుపోవాలి. మీరు ట్రై చేస్తే మాత్రం ట్రై చేస్తే ఉంటే చెప్తున్నా. ఎందుకంటే ఒక్కోసారి పైపు పట్టుకన ఇరిగిపోయినా వచ్చి తాకుతుంది, అక్కడ ఉన్న గాయాలు అయితే ఛాయిస్ ఉంటుంది. ఇంకోటి దాంతోపాటు ఏంటంటే ఇట్లా ఇరకబడ్డప్పుడు కొంచెం గుంజేది కరెక్ట్ ఉండాలి. వెనక ముందరికి రావాలి. అట్లే ఫాస్ట్ గుంజే పైప్ కట్ అవుతుంది. అక్కడికి పైప్ కట్ అయితే బోరు మోటార్ వైర్లు అవంతా కూడా మళ్ళీ నీళ్ళల్లో పడిపోద్ది. అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా అలా నేను ఏమంటారు టెక్నిక్ ఇవ్వాలి, నిపుణుల సమక్షంలో వేయాలనుకుంటుంది. మొత్తానికి అయితే మేము చూసుకుంటే గుంజినాం. మళ్ళీ ఒకసారి వెనక ముందరికి అనుకుంటా. ఇప్పుడు మనకి ఇంకా ఇది ఆ చివరికి పోయేదాకా అట్లే వస్తూనే ఉంటుంది. తాడును కూడా గట్టి కట్టిన ట్రాక్టర్కు అదేంది మన దుమ్ముడు లాంటివి చేసి మా సైడ్ ఏంది దుమ్ముడు అంటారు. దుమ్ముడు కాదు, ఒక మంచి మేల్మల్కి వేసి కట్టేసినాం. ఎందుకంటే ఊడిపోయిందంటే అసలుకే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ట్రై చేయొచ్చు, కాకపోతే మనం చూస్తుండాలి ఎప్పటికప్పుడు చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే పైప్ ఊసిపోతుందా, వైర్ తడుతుందా, ఉట్టిగా వస్తుందా, లూజ్గా వస్తుందా అవన్నీ తెలిసి ఉండాలి. అందుకే చెప్తున్నా నిపుణుల సమక్షంలో ఉండాలి. కొంచెం తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు గుంజిన వాళ్ళతో అయితే బాగుంటుంది. మనకు కొంత వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆపమని స్లో వేయమని అని చెప్తుంటారు. ట్రాక్టర్ డ్రైవర్ కూడా మంచిగా తెలిసిన డ్రైవర్ అయి ఉండాలి, పర్ఫెక్ట్ డ్రైవర్ అయి ఉండాలి. మెల్లగా పోతుండాలి. సైకిల్ మీద పోతున్నారు, లేకపోతే ఇద్దరు ఫోన్ లాంచ్ చేసుకుని కూడా పోవచ్చు. కాకపోతే ఒక్కోసారి సిగ్నల్ లేని ప్రాబ్లం అయింది. అందుకే సైరల్తోటే చూపిస్తుండ్రు, ఇట్లా దూరం నుంచే చూపిస్తుండ్రు. ఇట్లా ఆపు పోని అని చెప్తుండ్రు. మొత్తానికి అయితే ఇప్పటికైతే ఇంకా వైర్ గుంజైతే గుంజుతుండ్రు. ఇంకా ఫైనల్ దాకా వెళ్ళలేదు మనం. ఈ బోర్ మోటార్ కొద్దిగా చాలా ట్రబుల్ ఇచ్చింది, చాలా వరకు చెప్పాలండి నిజానికి. ఇది గుంజుడు తీసుడు ఒక పగెత్తి. ఇప్పుడు నిజానికి ఇది మనం వేరే టోళ్ళని పెట్టి గుంజుకుంటే మనం హెచ్డిపి పైప్ కానీ నిజానికి ఆ ఇనుప పైపులతో అయితే దానికే మనకు ప్రతి ఒక లెంత్కు 60-80 రూపాయల దాకా తీసుకుంటారు. ఇప్పుడు 300 అంటే అది దగ్గర 20, ఒక్కొక్కటి 10 అనుకున్నా ఇంక చాలా ఖర్చు అవుతుంది మనకి. ఎంత అది 2000, 4000, 5000 అయితే ఒక్కసారికి. మనం 4 సార్లు ఇట్లా 3-4 సార్లు తీసిరంట. అందుకని చెప్తున్నాయి. ఇంకా వైర్ చూసి ఇట్లా కట్ అయిపోయింది. మనం 4-5 సార్లు కిందికి మీది గుంజి ఇప్పుడు మన టైట్ అయింది చూడు, ఆ టైంలో గుంజినప్పుడు కానీ ఇట్లా అయింది. మొత్తానికి దాన్ని వైర్ ఇక్కడ కట్ చేసినాం. ఇంకా ఇంచెల్లి లాస్ట్ మన మోటార్కి దగ్గరలో, మోటార్కి ఒక 2-3 మీటర్ల దూరంలో ఇట్లా అయింది. ఆ 2-3 మీటర్ల దూరం మొత్తానికి అది చుట్టుకున్నట్టు అయింది. అంతా కట్ అయినట్టు కొరికినట్టు అయింది. మొత్తానికి ఫైనల్గా అది కట్ చేసేసి డైరెక్ట్ మళ్ళీ తీసుకెళ్ళినాం. అయితే కింద ఏంటంటే ఇది కిర్లోస్కర్ మోటార్. నిజానికి కిర్లోస్కర్ అయితే చాలా మంచిగా ఉంటుంది. ఇది రీసెంట్ మోడలే కూడా, కాకపోతే ఎందుకో మరి 38,000 తీసుకున్నాం. ఇది 5 HP 6 నెలల మోటార్ అయితే వస్తలేదు. ఏందో ఒకసారి తీసుకో. కొంచెం ఎండ కరెక్ట్ రాలే వీడియో ఫోటో. కాకపోతే 5 HP ఇది 38,000 ఇచ్చారు. మోటార్ బాగానే 38,000-40,000 పడ్డది కాస్ట్. ఒకసారి అది పోతే తెలుస్తుంది. ఆడికి కూడా జామ్ అయిపోయింది, మాకు చాలా టైం తీసుకుంది రానికి. కాకపోతే దాని ప్రాబ్లం ఏంటనేది చూసింది. గుందంగా మొత్తానికి అయితే కొంచెం అందులోకి వెళ్ళి బోర్ నుంచి పంపు బయటకు వచ్చింది. అంటే ఇద్దరు అయిపోతే ఇది మనకు తీసుకొచ్చిన కొత్త మోటార్నే. కాకపోతే ఎందుకు ఇట్లా అయితే నేను కిర్లోస్కర్ నిజానికి మంచిగా ఉంటుంది అనుకున్నా, కాకపోతే చాలా ట్రబుల్ ఇచ్చింది. అది దాని పేరేదో చెప్పిండు. మొత్తానికి అయితే అడిగి పోయినాక ఇట్లా కొంచెం నడుచుడు బంద్ అయిపోడు. అట్లా అయ్యేసరికి తీయాల్సి వచ్చింది. నిజానికి బోర్లు మోటార్లు కానీ ఇప్పుడు
ఇట్లా గుందుడు చేయడం డైలీ ఏంగా ఇప్పుడు మనకు 1-2 సార్లు వర్కౌట్ అయింది కానీ చాలా సార్లు ఫెయిల్ అయ్యే ఛాయిసే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 4-5 సార్లు అట్లే చేస్తుంటే ఎప్పుడో ఒకసారి పైప్కు ఎన్నో ఒక లోడ్ పడుతుంది, అది ఖరాబ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. కొంచెం జాగ్రత్త చేయాలి. ఒకటి మంచి మోటార్లు కూడా ఉండాలి. దానికి ఇది బాగుంటుంది అనుకున్నా కానీ కొద్దిగా అయితే ట్రబుల్ ఇచ్చింది ఇది. నాకు దాని మీద భారీ నమ్మకం ఉండే కిర్లోస్కర్ మీద. మేము లాస్ట్ టైం మేము కూడా ఒకటి తీసుకున్నాం, అప్పుడు ఒకటి తీసుకున్నాం, అది బాగానే నడుస్తుంది. కాకపోతే ఇది ఎందుకు మరి రేట్లు కూడా ఆల్మోస్ట్ మనకు టెక్స్మో రేట్ ఉంటుంది. టెక్స్మోకి ఎంత కష్టం ఉంటుంది అంత రేట్ ఉంటుంది. కానీ ఇందులో ఏదో ఇంకా మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అనుకుంటున్నాం మేము అయితే. వారంటీ ఉంది కానీ ప్రతిసారి తీసుకురావడం కొద్దిగా కష్టమే కదా. ఇప్పుడు మనకి ఇంచెలు ఎంత మనకు దగ్గర మళ్ళీ 40 కిలోమీటర్ పోవాలి, లేకపోతే 20 కిలోమీటర్ పోవాలి. ఎక్కడ తీసుకున్నాం అక్కడ మనకు ఆల్మోస్ట్ 20 కిలోమీటర్ దగ్గరలో ఏందైతే ఇక్కడ ఉంటుంది. కానీ ఈ వాళ్ళు అక్కడికి పంపిస్తారు, కంపెనీ కన్నా పంపిస్తారు, లేకపోతే ఎట్లుంది సిచ్యువేషన్ అని చూస్తారు. మొత్తానికి ఇదో పెద్ద టాస్క్. దగ్గర ఉన్నాయి అనుకో 5 పంపులు లెక్కే పోస్తుంది. అదే కానీ 400 ఫీట్లు అయితే దించలేం కదా, పోయేది. ఇంకా మాకు అసెంబుల్ మంచిగా నడిచింది నిజానికి చెప్పాలి. నేను అసెంబుల్ కాదు కంపెనీ తీసుకోమని రికమెండ్ చేసిన వీళ్ళకు. చూస్తే ఇది వచ్చింది ప్రాబ్లం. ఒక్కోసారి ఏంటంటే పంపులు వాడతారు. చైనా ఫోన్ మంచిగా ఉండి పెద్ద హ్యాపీ కంపెనీ ఫోన్ ఖరాబ్ అయినట్టు అయిపోయింది పరిస్థితి. దీనికి ఆల్మోస్ట్ 15,000-18,000 పెట్టినవి మంచిగా ఉన్నాయి. ఇది మనకు 38,000-40,000 పెడితే ఇది ఇట్లా ట్రబుల్ ఇచ్చింది. ఇప్పుడు పెద్ద టాస్క్. ఫైనల్గా అయితే ఇప్పేసినాం కానీ మళ్ళీ కూడా రిపేర్ చేయాలని నమ్మకం ఏంది. కొంచెం మోటార్ కూడా కొంచెం జాగ్రత్త ఉంది. కాకపోతే వారంటీ ఉంది మాత్రం తీసుకోండి, లేకపోతే చాలా ట్రబుల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని చేయిస్తే ఎంత అవుతాయో ఏమైతాయో, మోటార్ ఏం కాలిపోదు, కాకపోతే ఏదో ట్రబుల్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.